వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క దేవరపల్లి పర్యటన సూపర్ హిట్, అటర్ ఫ్లాప్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ కామెంట్స్ ఓపెన్ చేసి ఆయన చదివేలా చేస్తా. ప్రజలు తన పర్యటన గురించి ఏం తెలుసుకోవాలో, ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే కామెంట్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా ఆయన ఖచ్చితంగా చదువుతారు ఈ కామెంట్స్. ఇది నా ప్రామిస్. ఆయన చదివేలా చేస్తా, ఇది నా ప్రామిస్. కావని ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. వీడియోని షేర్ చేయండి, ఇంకా ఎక్కువ మంది కామెంట్ చేసేలాగా. అట్లాగే కంపల్సరీగా మీరు కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలకు వస్తున్న ప్రజాదరణ చాలా స్ట్రాంగ్గా ఉందని, దీని మీద రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందని వైసీపీ చెప్పుకుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో పొగాకు రైతుల యొక్క కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో కనిపించిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి అంటోంది వైసీపీ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ఆయన వెళ్లే ప్రతి చోట జనం వెల్లువెత్తుతున్న పరిస్థితి అంటున్నారు. ఆయన్ని చూడడానికి, ఆయన మాటలు వినడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది భారీగా తరలి వచ్చారు జగన్ కోసం అంటున్నారు. అధికార యంత్రాంగం, పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా జనం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదనేది వైసీపీ వాదన. చెకింగ్ల పేరుతో, సోదాల పేరుతో రైతుల్ని, సామాన్య ప్రజల్ని రానియకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా హెలీప్యాడ్ దగ్గర దిగిన క్షణం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అనేటువంటిది వినిపిస్తోంది. సో ఈ స్థాయిలో అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు అని అక్కడ కనిపించినటువంటి జనసందోహం నిరూపించింది కదా అనేది వైసీపీ యొక్క వాదన. జగన్ వస్తున్నారంటే చాలు గ్రామీణ ప్రాంతాల్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుందంటారు. హెలీప్యాడ్ నుంచి ఆయన వాహనం ముందుకు సాగుతున్నటువంటి కొద్దీ రోడ్లకి రెండు వైపులా నిలబడినటువంటి ప్రజలు పూలు చల్లుతూ, నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు కదా అని ప్రశ్నిస్తారు వైసీపీ. కేవలం జనం రావడం మాత్రమే కాకుండా వారు ప్రదర్శించేటువంటి ప్లకార్డులు, ఇచ్చిన నినాదాలు ఇవన్నీ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి అంటున్నారు. కానీ ఇది బల ప్రదర్శనగా కావాలని సమీకరించారని తెలుగుదేశం పార్టీ యొక్క ఆరోపణగా ఉంది చాలా స్ట్రాంగ్గా. సో 2029లో మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అవుతారు అంటూ పట్టుకున్నటువంటి బోర్డులు కొంతమంది ప్రదర్శించిన పరిస్థితి కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రారాజు ఒక్కడే అంటూ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి ప్లకార్డులను పట్టుకుని యువకులు డ్యాన్సులు కూడా చేశారనే మాట వినిపిస్తోంది. సో ఈ ప్లకార్డుల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ కొంతమంది సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా కేసులు నమోదవుతున్నప్పటికీ పర్యటనలకు వస్తే అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రజలు, కార్యకర్తలు భయపడకుండా తరలి వస్తున్నారు జగన్ కోసం అనేది వైసీపీ యొక్క బిగ్గెస్ట్ పాయింట్గా ఉంది. శ్రీకాకుళం పర్యటన మొన్నే ముగిసిన తర్వాత ధర్మాన కృష్ణదాస్ వంటి నాయకుల మీద పోలీసులు కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. పర్యటనలకు సహకరించే నాయకుల్ని, కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నా జనం మాత్రం ఎక్కడ ఆగట్లేదనే మాట వినిపిస్తుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని రకాల తనిఖీలు చేసినా జగన్ యొక్క పర్యటనకి సునామీలా వెల్లువెత్తుతున్నటువంటి జనాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు అంటున్నారు. అసలు ఈ స్థాయిలో ప్రజా మద్దతు ఉన్నటువంటి నాయకుడు ఎన్నికల్లో అసలు ఎట్లా ఓడిపోయారు, అతని పార్టీ కేవలం 11 సీట్లు ఎట్లా వచ్చాయి అని కూడా ప్రశ్నిస్తున్న వాళ్ళు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నారు.